హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది కార్తీక పౌర్ణమి ముందు రోజు గురువారం రోజు షూట్ చేసిందైతే షేర్ చేస్తున్నానండి. కార్తీక పౌర్ణమి మనకు శుక్రవారం అయితే వచ్చింది గదా! సో, ఇంకా నేను శుక్రవారం రోజే కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా చేసుకుందాం అని చెప్పి, ఇంకా మార్నింగే వ్లాగ్ అదంతా కూడా స్టార్ట్ చేశాను. ఇంకా గుమ్మానికుండే మామిడాకులు అవన్నీ కూడా ఎండిపోయినాయి. అవన్నీ కూడా తీసేసాను. ఇంకా తర్వాత రోజు ఇంకా నోములు అవన్నీ కూడా చేసుకుంటాను కదా! ఫ్రెష్‌గా ఇంకా మామిడాకులు అవన్నీ కూడా పెట్టుకుందాం అని చెప్పి పాతవి అవన్నీ కూడా తీసేసాను. అండ్ బట్టల వాషింగ్ అదంతా కూడా ఇంక ముందు రోజు చేసేసుకున్నానండి. ఈరోజు నవంబర్ 14థ్ అనమాట. నవంబర్ 14థ్ అంటే మీ అందరికీ తెలిసిందే చిల్డ్రన్స్ డే కదా! సో, 9కి వాళ్ళ స్కూల్‌లో ఏంటంటే చిన్న క్లాస్ ఉండే వాళ్ళందరికీ కూడా నవంబర్ 14థ్‌ని స్కూల్ అనేది హాలిడే అయితే ఇచ్చేశారు. వాళ్ళకి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా 13థ్ డే అయితే చేసేసారండి సెలబ్రేషన్స్. సో, ఇంక ఈరోజు స్కూల్ హాలిడే కాబట్టి ఇంక హ్యాపీగా ఇంకా ట్యాబ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంక ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. అండ్ దాని తర్వాత ఇంక బాల్కనీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి మొక్కలవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తూ ఉన్నాననమాట. ఈ రోజ్ ప్లాంట్ ఇంకా చిగుర్లవన్నీ కూడా వస్తున్నాయండి. మొన్న దసరా హాలిడేస్‌కి ఇంకా ఊరదంతా కూడా వెళ్ళాం కదా! కొన్ని మొక్కలవన్నీ కూడా పాడైపోయినియి. ఇప్పుడైతే రోజ్ ప్లాంట్స్‌కి చిగుర్లవన్నీ కూడా వస్తున్నాయి. ఇదైతే నేను మెంతులు అవన్నీ కూడా వేశానండి. ఇదైతే మంచిగా అయితే వచ్చేసింది. ఇది కూడా హార్వెస్ట్ అదంతా కూడా చేసేసి మెంతికూర పప్పు గాని, మెంతికూర పచ్చడి గాని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది రోజ్ ప్లాంటేనండి. బట్ తీసేద్దామని చెప్పేసి అనుకున్నాను గానీ, బట్ లోపలైతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నది. ఏమోలే తర్వాత చిగుర్లొస్తాయేమో అని చెప్పి అలా అయితే ఉంచాను. ఇదైతే చామంతి చెట్లు యెల్లో కలర్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను గదా! అవి పువ్వులైతే రావట్లేదు. ఆకులన్నీ గూడా రాలిపోయినియి. బట్ చిన్న చిన్నగా చిగురొస్తుంది గదా! అని చెప్పేసి ఇంక అలా ఉంచేసాననమాట. ఈ రోజ్ ప్లాంట్ అయితే మంచిగా అయితే ఉన్నదండి. అండ్ దీనికైతే ఒక మొగ్గ కూడా వచ్చిందనమాట. బావుంటది. రోజ్ ఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తూ ఉంటుందండి. సో, చూస్తున్నారు గదా! మంచి పింక్ కలర్ అనమాట. అండ్ తులసి విత్తనాలు అవన్నీ కూడా ఇందులో వేశాను. అది ఇప్పుడైతే ఇంతవరకు అయితే పెరిగింది. సో, ఇంకా మొక్కలవన్నీ కూడా ఇంకా వేరేవి ఏమన్నా సరే తెచ్చేసి, ఈ చామంతులవి ఏమన్నా సరే తీసేసి, వేరేవేమన్నా సరే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తులసి మొక్క అదంతా కూడా ఇంకా జాగ్రత్తగా ఇంకా పెంచుకుంటూ ఉన్నానండి. సో, ఈ టైంలో ఏంటంటే చల్లగాలికి ఇంకా తులసి ఆకులవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి గదా! సో, ఇంకా జాగ్రత్తగా చిన్న మొక్కే గాబట్టి, ఇంకా జాగ్రత్తగా అయితే ఇంకా నిలబెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో, ఇంక అదనమాట. అండ్ ఇల్లదంతా కూడా క్లీన్ చేసేసాను. బాల్కనీలు 2 కూడా క్లీన్ చేసేసానండి. అండ్ ఇప్పుడైతే మాపదంతా కూడా పెట్టుకుందాం అని చెప్పేసి, ఇంకా నేనైతే బకెట్‌లో ఇంకా లైజాల్ ఒకటేసాను. అలాగే డెటాల్ కూడా కొంచెం వేసి, ఆ 2 కలిపేసి ఇంకా ఇక్కడైతే మాపదంతా కూడా పెట్టేస్తున్నాను. సో, ఇంకా మామూలుగా అయితే 9కి స్కూలుంటే 9కి స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులవన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి. బట్ ఈరోజు హాలిడే అండ్ తర్వాత రోజు కూడా 9కి గురునానక్ జయంతి అండ్ కార్తీక పౌర్ణమి అని చెప్పేసి 2 రోజులకి హాలిడే అయితే ఇచ్చేసారనమాట. ఇంకా ఇక్కడైతే తనని ఒక రూమ్‌లోకైతే పంపించేసాను గదా! ఇంకా ఇక్కడైతే ఇల్లదంతా కూడా తడదంతా కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ పనులవన్నీ కూడా ఇంకా పండగ ముందు రోజైతే కంపల్సరీగా చేసుకోవాల్సినవే కదండీ! సో, ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా పనులున్నాయి కదా! అని చెప్పి బట్టలు వాషింగ్ అవన్నీ కూడా నేను ముందు రోజే ఇంకా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము డీమార్ట్‌కయితే వెళ్తున్నామండి. ఇంకా తర్వాత రోజు పూజకి అలాగే కిరాణా సామాన్లు అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇంక లిస్ట్ అదంతా కూడా రాసుకున్నాము. సో, ఇప్పుడైతే ఇంక నేను, నయనిక ఇంక మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇంక డీమార్ట్‌కయితే వెళ్తున్నాం. హాయ్. డాడీకి ఇచ్చే. జాగ్రత్త. అవి పట్టుకో నువ్వు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? రా. చెప్పులు నాకు ఇదే కంఫర్ట్గా ఉంది. బయటకు కూడా ఇలాంటివి అవుతాయి. పెద్దమ్మ కూడా కొనుక్కున్నట్టు ఉంది డీమార్ట్లోనే. ఇది వేసుకోవచ్చు కదా ఈ చెప్పులు. ఈ చెప్పులు వేసుకోవచ్చు కదా. అవి రివర్స్లో వేసుకుంటున్నా చెప్పులు.
బాగా ఉంది. నీ చుట్టూ తిరుగులే కాకినాడ కాజా అంత తినిపిస్తా అంత నిమ్మ సోడా పులుపంతా నిన్న అందుకనే కదా కరెంట్ పోయింది. పైన చెట్లన్నీ నీట్గా ట్రిమ్ చేసేసి ఉన్నాయి పైకి. ఇది కొంచెం ఎండిన తర్వాత అప్పుడు వెయిట్ తగ్గుతుంది కదా, అప్పుడు తీసుకుని వెళ్తారు. జాగ్రత్త ఇక్కడ అటు ఇటు. ఇవన్నీ ఇవి మరీ కిందకు ఉన్నట్టుంటాయి. అండ్ ఇక్కడ మా ఏరియాలో ముందు రోజు అయితే చెట్లు అవన్నీ కూడా ఫుల్గా కొట్టేశారండి. అవన్నీ కూడా రోడ్డు సైడ్ అయితే పడేసి అయితే ఉన్నాయి. ఇంకా అదే ఇంకా నేను ఇంకా మా వారు మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్తుంది అయితే కుషాయిగూడ డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. ఈసారి అయితే పక్కా లిస్ట్ అదంతా కూడా రాసుకుని మరీ అయితే ఇంకా డీమార్ట్కి అదంతా కూడా వెళ్తున్నాము. వద్దు కదా, కాఫీ బాటిల్ తీసుకొని ఇంకో 2 తీసుకో. ఒకటే ఫ్లేవర్ అది నైని చాలు. సెవెన్ ఉన్నాయి. అడుగు ఒకసారి. అదే అట్టి ఉన్నాయి. దా ఏయా నేనిదా ఏంటిది? ఇవన్నీ కొనాలి ఈ మాట. తీసుకో జిమ్ జామ్. ఏది జిమ్ జామ్? జిమ్ జామ్ ఓరియో ఒకటే నేను చాలు. కావాలా? పౌడర్ బెస్ట్ కదా, నచ్చినంత వేసుకోవచ్చు. ఇదిగో మూరీలు ఎక్కడో చూసాను. ఇందాక చూసారు కదా అక్కడ జాగరీ పౌడర్, బెల్లం పౌడర్ అదంతా కూడా ప్యాకెట్లో అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ చూసి ఆ పౌడర్ తీసేసుకో, ఇంకా షుగర్ లాగా ఎప్పుడు ఎంత కావాలో అంత స్పూన్తో తీసుకుని వేసుకోవచ్చు కదా అని. బట్ రేట్ అయితే మామూలు బెల్లం దిమ్మకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఈ బెల్లం దిమ్మ కూడా ఏంటంటే ఈ మధ్యన చిన్న చిన్న క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసేసి అయితే అమ్ముతున్నారు. కేజీ బెల్లం దిమ్మకి అలాగే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసిన బెల్లం పీసెస్కి రేట్స్ అవన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అలాగే బెల్లం పౌడర్
కూడా రేట్ అదంతా కూడా డిఫరెన్స్ అండి. బట్ టైం టేకనే కానీ కొంచెం పేషెన్స్‌గా ఇంకా బెల్లం దిమ్మ అదంతా కూడా తీసుకొని కూరుకోవడమే నాకు ఇష్టం అనమాట. సో, ఇంకా బెల్లం దిమ్మ అయితే తీసుకున్నాను. పౌడర్ అదంతా కూడా తీసుకోలేదు. సో, ఇంకా కంఫర్ట్ బట్టి తీసుకునే వాళ్ళకైతే చక్కగా అలా పౌడర్స్ ఇలాంటి చిన్న చిన్న బ్లాక్స్‌లా కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. మొత్తానికి ఇంకా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 2, 3 సరుకులయితే రావాలి. కందిపప్పు ఒకటిని, ఇంకా బియ్యం నూక, ఇంకొకటేదో లేదనమాట. సో, ఇంకా అది తప్పించి మిగతావి రాసుకున్నవన్నీ కూడా ఉన్నాయి. బిల్లు చూసారు కదా! 3,800 చిల్లర అయితే అయ్యిందనమాట. సో, ఇందులో 9 స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అలాగే మాక్సిమం ఏంటంటే కిరాణా సామానే ఎక్కువ తీసుకున్నామండి. ఎందుకంటే మేము డీమార్ట్‌కి కూడా వెళ్ళి దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అయితే అయిపోయిందనమాట. ప్రాపర్‌గా కిరాణా అదంతా కూడా తీసుకొని. అప్పుడప్పుడు అయిపోతున్నవన్నీ కూడా ఇంటి దగ్గరలో ఉండే కిరాణా షాప్ నుంచి అయితే ఇంకా తెచ్చేసుకుంటూ ఉన్నాము. సో, ఇంక ఇలా కాదు, ఇంక ఎలాగో డీమార్ట్‌కి వెళ్తున్నాం కదా! ఇంకా కిరాణా అదంతా కూడా ఇంకా రాసుకుందాం అని చెప్పి, ఇంకా రాసుకున్న ఐటెమ్స్ అవన్నీ కూడా ఇంకా తెచ్చేసుకున్నాం అనమాట. సో, మొత్తం 3 బ్యాగులు అయితే అయిపోయినాయండి. ఆ 3 బ్యాగులు ఇంక ఇంట్లో పెట్టేసి భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ మేమేంటంటే తర్వాత రోజు నోములు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నాను కదండీ! సో, ఇంకా పూజా సామాగ్రి షాప్‌కి వెళ్ళి అలాగే ఇంకా పత్రి అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా తెచ్చుకోవడానికని చెప్పి మళ్ళీ బయలుదేరామనమాట. ఈరోజు వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగానే ఉన్నది. లైట్‌గా ఇప్పుడిప్పుడే లైట్‌గా ఎండ అదంతా కూడా వస్తూ ఉన్నదండి. ఇంకా పండగ ముందు రోజు అనగానే ఈ ఫ్రూట్స్‌కి, ఫ్లవర్స్‌కి ఎక్కడ లేని గిరాకీ అయితే వచ్చేస్తూ ఉంటుందనమాట. అండ్ ఇంకా ఫ్లవర్స్ అయితే ఇక్కడ కొంచెం హోల్‌సేల్ షాపు. ఇక్కడైతే బంతి పువ్వులు కేజీ రూ. 120 అయితే చెప్పారండి. బట్ నాకివ్వడం అయితే కేజీ రూ. 100 లెక్క అయితే ఇచ్చారు. అండ్ చామంతి పువ్వులు పావు కిలో రూ. 80 అయితే ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర అయితే పావు కిలో రూ. 100 అలా తీసుకుంటూ ఉన్నారు. మామూలుగా ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే చామంతి పూలు అవన్నీ కూడా బానే వస్తూ ఉంటాయి ఎక్కువగానే. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి తర్వాత రోజు పండగ కాబట్టి పువ్వుల రేట్లు అవన్నీ కూడా ఆబ్వియస్‌లీ పెంచేస్తూ ఉంటారు గదా! సో, మొత్తానికి ఇంకా పువ్వులు అవన్నీ కూడా ఫస్ట్ తీసేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా అదే ఏరియాలో మేమెప్పుడు వచ్చే ఈ యొక్క పూజా సామాగ్రి షాప్‌కయితే వచ్చామండి. ఇక్కడ కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇంకా చూసుకుంటూ ఉన్నాం. కలశం మీద ఏంటంటే కొంచెం రౌండ్‌గా ఉంటే బావుంటది కదా! అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్‌తో అయితే రౌండ్‌గా ఉన్న కొబ్బరికాయలు తీసుకోమని చెప్తున్నాను. అది సొట్టగా కోలగా ఉంది. రౌండ్ చూడు, చిన్నగా ఉన్న రౌండ్ చూడు. అగా వచ్చారు. అక్కడ ఏదైనా ఇది కూడా ఇలాంటివి తీసుకున్నాను. రౌండ్ ఉంటే కలశం మీద పెట్టుకోవడానికి ఉంటుంది. పూజ సామాన్లు అవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ కూడా సెపరేట్‌గా దీనికి కూడా ఒక లిస్ట్ అదంతా కూడా రాసుకున్నామండి. తోరాలు, అలాగే 365 ఒత్తులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, వక్క ప్యాకెట్లు, అలాగే పసుపు కొమ్ములు అవన్నీ కూడా మొత్తానికైతే లిస్ట్ ప్రకారం తీసుకున్నాను. అలాగే ఇక్కడ అరటిపళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి అరటిపళ్ళు కూడా ఇంకొక డజన్ అయితే తీసుకున్నాను. అక్కడ ఉన్నాయిగా, అగో అక్కడ అయ్యి ఇవి అందుతాయి. చెయ్యొత్తది లాగు గట్టిగా. ఈ నోములకి ఏంటంటే మర్రి ఊడలు, మర్రి ఆకులు, రావి ఆకులు, మారేడాకులు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెడుతూ ఉంటామండి. చెప్పాను కదా ఇందాక వ్లాగ్‌లోనే. ఇంకా ముందు రోజే ఇక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మా ఏరియా అంతా కూడా ఫుల్‌గా చెట్లు అవన్నీ కూడా కిందకొచ్చేసినవన్నీ కూడా కట్ చేసేసారు. అలాగే ఇంకా మా ఇంటి పక్కనే ఈ కమ్యూనిటీ గ్రౌండ్‌లో కూడా చాలా చెట్లు అవన్నీ కూడా ఉంటాయండి. రావాకులు, మర్రాకులు అవన్నీ కూడాని. ఆ చెట్లన్నీ కూడా వాళ్ళు కట్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా కిందనంతా కూడా కట్ చేసినవన్నీ కూడా కొమ్మలు అవన్నీ కూడా పడున్నాయి. సో, ఇంక అందట్లేదనమాట. అప్పటికి మా హస్బెండ్ ఎగిరి ఆకులు అవన్నీ కూడా తీసుకుంటున్నారు. సో, చెప్పాను కదా చిల్డ్రన్స్ డే ఇంకా చాలా స్కూల్స్‌కి హాలిడే అయితే ఇచ్చేసారనుకుంటా. గ్రౌండ్ మొత్తం చిన్న పిల్లలందరూ కూడా ఇంకా క్రికెట్ అది అంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు. సో, ఇంతకు ముందయితే రెగ్యులర్‌గా ఈ గ్రౌండ్‌కి అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి వాకింగ్‌కి అయితే వచ్చేవాళ్ళమండి. ఇంక మళ్ళీ అనుకుంటున్నాను వాకింగ్ అదంతా కూడా చేద్దామని చెప్పి. ఇంకా మార్నింగ్ చేస్తేనే ఫ్రెష్‌గా అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈవినింగ్ టైంలో ఎందుకో వాకింగ్ అనేది చేయబుద్దవ్వదు. ఇంకా చూడాలనమాట నెమ్మదిగా ఇంకా టైం చూసుకొని మార్నింగ్ టైంలో వాకింగ్‌కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇంకా ఇక్కడైతే రావివి ఇంకా ఊడలు అవన్నీ కూడా ఉంటాయండి. ఆ ఊడలు అవన్నీ కూడా నోముల దగ్గర అయితే పెట్టుకుంటామనమాట తోరాల కిందన. అవన్నీ కూడా చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఎంత కష్టపడి అయితే తెంపుతూ ఉన్నారో.
ఇంకా నయనిక అయితే ఒక 2, 3 సార్లు అయితే గ్రౌండ్ చుట్టూరా ఇంకా పరిగెట్టింది. ఇంకా తర్వాత అలసట వచ్చేసిందని చెప్పి ఇంక ఇక్కడ ఉండిపోయింది. మొత్తానికి ఇంకా పత్రి అదంతా కూడా తీసుకొని వచ్చేసిన తర్వాత దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా! ఇంక మట్టి అదంతా కూడా పడి ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత నీట్‌గా వాష్ చేసేసి ఇంకా క్లాత్ మీద అయితే వేసేసి అయితే ఆరబెట్టేసాను. అండ్ మామిడాకులు అవన్నీ కూడా ఇంక తర్వాత రోజైతే తీసుకొస్తానన్నారండి. ఇంక పూజ సామాన్లు, పువ్వులు అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంక మామిడాకులు ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. మాకైతే మారేడు దళాలు అవన్నీ కూడా ఇంకా దొరకలేదండి. మొత్తానికైతే రావి, మర్రివి ఈ ఆకులతో పాటు ఊడలు అవన్నీ కూడా మొత్తానికి ఎలాగో ఒకలాగా ఇంకా దొరికినాయన్నమాట. ఇవి ఇంతకుముందు నా పెళ్ళైన కొత్తలో అయితే ఎస్ఆర్ నగర్‌లో ఉండేవాళ్ళం. అప్పుడైతే మాకెక్కడ ఉంటాయో తెలియక వీటిల గురించి ఎస్ఆర్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా వెళ్ళి ఇంకా ఇవైతే తీసుకునేవాళ్ళమండి. ఎంత రేట్ ఉంటాయో కూడా తెలీదు. అసలు టెంపుల్స్ దగ్గర ఈ చెట్లయితే చాలా ఎక్కువుంటాయి గదా! ఆ విషయం గూడా మాకు తెలీదనమాట పెళ్ళైన కొత్తలో. ఇంక తర్వాత ఇంక తెలిసి ఇంక మా ఇంటి పక్కన ఇంకా మేమిక్కడికొచ్చేసిన తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి ఇంక ఇంటి పక్కనే గ్రౌండ్‌లో చక్కగా ఉంటాయి. ఎప్పుడూ నోములప్పుడైతే ఇక్కడే తెంపుకుంటూ ఉంటామనమాట. ఇదైతే ఇంకా నైట్ అండి. ఇంకా నైట్ ఇంక నయనికకి, ఇంక మా హస్బెండ్‌కి టిఫిన్ తినాలనిపించింది. సో, ఇంక నాకు ఇంట్లో అయితే ఇడ్లీ రుబ్బదంతా కూడా ఉన్నదండి రెడీగాని. సో, ఇంకా టమాటా చట్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. టమాటా, ఆనియన్, కొత్తిమీర వేసేసి ఇంకా టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ రుబ్బులో అయితే ఉప్పు అదంతా కూడా వేయలేదండి. కొంచెం రుబ్బుగా అయితే వేసేసి ఆల్రెడీ ఉప్పు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేసాను. ఇంకా మిగిలిన రుబ్బుగా అయితే ఇంక ఉప్పు అదంతా కూడా వేయలేదు. ఇంక ఉప్పు అదంతా కూడా వేసేసుకొని ఇంకా ఈరోజు నైట్ డిన్నర్‌కైతే మేము టిఫిన్ లాగే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో, నయనికకైతే నేను చేసిన ఈ యొక్క టమాటా చట్నీ అనేది చాలా చాలా ఇష్టమండి. చాలా సింపుల్ అనమాట. సో, చెప్తాను చూడండి. ముందుగా ఏంటంటే మూకుడులో కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర వేసేసిన తర్వాత ఆనియన్, అలాగే టమాటో 2 ఈక్వల్‌గానే తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు అవన్నీ కూడా వేసి బాగా మగ్గించేసుకోవాలనమాట. మగ్గించేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకునేటప్పుడు అందులో కొంచెం బెల్లం గానీ, కొంచెం పంచదార గానీ వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పోపు అదంతా కూడా పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ యొక్క టమాటా పేస్ట్ అదంతా కూడా పోపులో వేసేసుకుంటే మనకు టమాటా చట్నీ అదంతా కూడా రెడీ అయిపోతుందండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదే ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంట్లో కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర అదంతా కూడా యాడ్ చేశాననమాట. సో, ఇక్కడ అయితే ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. ఇదేంటంటే ఇడ్లీ రేకులు అవన్నీ కూడా మొత్తం 6 రేకులు అయితే ఉంటాయండి. ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కదా అని చెప్పేసి మిగతా 3 రేకులు పక్కన పెట్టేసి ఇంకా ఇందులో అయితే ఎప్పుడు 3 రేకులే పెడుతూ ఉంటాననమాట. ఎవరెవరు ఎంతెంత తింటామో తెలుస్తది కదా! ఈరోజైతే మొత్తం 12 ఇడ్లీలు అయితే పెట్టాను. యాక్చువల్లీ మార్నింగ్ టైమ్‌లో అయితే 11 అయితే పెడుతూ ఉంటాను. నైట్ టైమ్ కదా! కొంచెం ఆకలి ఎక్కువేస్తదని చెప్పేసి ఒక ఇడ్లీ అయితే ఎక్స్‌ట్రా పెట్టాననమాట. అందులో వేడి వేడిగా ఇంకా టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కదా! సో, ఇంక లాగిస్తారని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇడ్లీ ఒక పక్కన అవుతూ ఉన్నది. అలాగే ఇంకా టమాటా చట్నీ కూడా ఇంకా గ్రైండింగ్ అదంతా కూడా ఇంకా చేసేసానండి. గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంక తర్వాత రోజు ఇంక నోములప్పుడు అవన్నీ కూడా ఇంకా క్లీన్‌గా అయితే ఉండాలి కదా! అని చెప్పేసి ఇంకా ఈ వంట అదంతా కూడా అయిపోయి ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా తినేసిన తర్వాత స్టవ్ అదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకోవాలండి. వాష్ చేయాలనమాట. ఇంకా తర్వాత రోజు నైవేద్యానికి బూరెలు అవన్నీ కూడా వండాలి. సో, ప్రతి పండక్కి అయితే కంపల్సరీగా స్టవ్ అదంతా కూడా ఇంకా వాష్ చేసేస్తూ ఉంటాను. డైలీ అయితే క్లీన్‌గానే చేసుకుంటూ ఉంటానండి. గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత. బట్ నోములు కాబట్టి ఇంకా కంపల్సరీగా ఇంకా స్టవ్ అదంతా కూడా వాష్ చేసేయాలి. సో, చూస్తున్నారు కదా! ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో, ఇక్కడైతే నేను ఇలా వేలు పెట్టి చూస్తూ ఉంటానండి. చేతికి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీ రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇంట్లో తయారు చేసిన రుబ్బు కాబట్టి చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయండి. పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇడ్లీ రుబ్బు అనేది చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా అయితే వస్తుంది. సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీల్లా అయితే వస్తూ ఉంటాయి. సో, చూసారు కదా! ఇంకా టమాటా చట్నీకి కూడా పోపు అదంతా కూడా వేసేసుకొని ఇంకా రెడీ చేసేసుకున్నాము. ఇంక ఇడ్లీలు కూడా ప్లేట్‌లోకి ఇంకా తీసేసి నయనికకి అండ్ మా హస్బెండ్‌కి పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేను ఇప్పుడే తెచ్చుకొని ఇంక నేను కూడా తింటున్నాననమాట. తర్వాత రోజు కేదారేశ్వర స్వామి నోములు, పౌర్ణమి అదంతా కూడా ఏ విధంగా చేసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే మీరు పౌర్ణమి నోములు అవన్నీ కూడా ఏ విధంగా చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.